ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ కామాక్షిదేవికి స్థాపన తిరుమంజనం. వేద గాయత్రీదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం. శ్రీశైల భ్రామరికి శైలపుత్రి అలంకారం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శరన్నవరాత్రి శోభ. కలశ స్థాపన అలంకారంలో జ్ఞాన ప్రసూనాంబ కటాక్షం. ఊరువాడ ఘనంగా దేవి శరన్నవరాత్రులు. అమ్మలగన్న అమ్మ సేవలో తరిస్తున్న ఆబాల గోపాలం. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో తొలి రోజైన శుక్రవారం శ్రీ కామాక్షిదేవి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సర్వ జగత్తును పిల్లలుగా కాచి కాపాడే వేదమాత శ్రీ గాయత్రీదేవిగా కరుణించారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 2వ రోజు ఉదయం అమ్మవారు శ్రీ వేద గాయత్రిగా దర్శనమిచ్చారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో గాయత్రీమాతగా కొలువు తీరిన బెజవాడ దుర్గమ్మకు అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మను దర్శించుకున్నారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగరోత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా పల్లకీపై వేంచేపు చేశారు. ఆపై భక్త బృందాల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ విజయవాడ వీధుల్లో దుర్గమ్మ నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయంతో ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం, వాహన సేవల వీక్షణ కోసం సకల సదుపాయాలు కల్పించడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎన్ఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. 2024 శ్రీవారి
సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే టీటీడీ ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి, మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము. అదే విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తికరంగా వీక్షించడానికి ఏర్పాట్లన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి, వసతి దగ్గర నుంచి, సెక్యూరిటీ, అలాగే శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్ గా మీకు తెలియజేస్తాను. భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్జిత సేవలు రద్దు చేయడం, ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 132,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే మొత్తం 65 కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూల వితరణ జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3,900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. హోంగార్డులు, అలాగే ఎన్సీసీ విద్యార్థులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ పరంగా. తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పార్కింగ్ కి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు 24 ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా 4,000 వెహికల్స్ కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్, శ్రీవారి మెట్టు దగ్గర 6,000 వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వసతికి సంబంధించి పిఎస్సి 1, 2, 3, 4 6,700 లాకర్ల ద్వారా సుమారుగా 80,000 మందికి ఈ సౌకర్యం కలిగజేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సామాన్య భక్తులకి, అలాగే విఐపి ఏరియాలో మొత్తంగా 7,500 గదులు సుమారుగా 40,000 మందికి బస చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పారిశుద్ధ్యానికి సంబంధించి మామూలుగా ఉన్న 200 టాయిలెట్స్ తో పాటు అదనంగా 100 టాయిలెట్స్ పెట్టడం, అదనంగా సిబ్బందిని పెట్టడం, అదనంగా సూపర్వైజరీ ఆఫీసర్స్ ను కూడా పెట్టడం జరిగింది. అదనంగా 600 మందిని పారిశుద్ధ్య సిబ్బందిని పెట్టడం జరిగింది. అలాగే ఎఫ్ఎంఎస్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఎక్కడా కూడా శానిటేషన్ లో కానీ, వసతికి సంబంధించిన గదులు కానీ ఇవన్నీ కూడా క్లీన్ గా ఉండేలాగా, శుభ్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రాపర్ గా మానిటర్ చేయడం, బ్రీఫ్ చేయడం కూడా జరిగింది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, అలాగే క్యూ లైన్స్, కంపార్ట్మెంట్స్, అలాగే మిగిలిన ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు, అలాగే పాలు, నీళ్లు ఇవి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. వైద్య సేవలకు సంబంధించి తిరుమలలో ఉన్న తుని ఆసుపత్రి, వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్న క్లినిక్స్, 6 డిస్పెన్సరీలు ఇవన్నిట్లో కూడా అదనంగా సిబ్బందిని పెట్టడం జరిగింది.
మొత్తంగా 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది కూడా వీటిలో మనకి ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తారు. 14 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఒక మొబైల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్విమ్స్, బర్డ్, రూయా ఇక్కడ నుంచి కూడా వైద్యులు అందుబాటులో ఉంటారు. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా అదనంగా 7 కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా 12 కౌంటర్లో ఎవరికైనా సమాచారం కావస్తే, దేనికైనా సరే, వసతి కానీ, దర్శనం కానీ, సేవలు కానీ, ఏదైనా కానీ అవసరమైతే సందేహాలు ఉంటే వారు 4 భాషలు తెలిసిన వాళ్ళని పెట్టడం జరిగింది. వారు కూడా భక్తులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీటీడీ కాల్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు సమాచారం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాల్ సెంటర్ నంబరు 155257155-257. తర్వాత రవాణా శాఖకు సంబంధించి మొత్తం 400 వాహనాల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజుల్లో 2000 ట్రిప్పులు రోజుకి వేయడం జరుగుతుంది. అలాగే తిరుమలలో కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి భక్తులను రవాణా చేయడానికి రవాణా సౌకర్యం 24 గంటలు ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఘాట్ రోడ్ లో ఉన్న ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నివారణకు ఇవన్నిటి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే హిందూ ధార్మిక ప్రాజెక్ట్స్ తరపు నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు, దాసాహిత్య ప్రాజెక్టు ఇవన్నీ కలిపి 21 రాష్ట్రాల నుంచి కళా బృందాలు పాల్గొంటున్నాయి. మొత్తం 160 బృందాలు రానున్నాయి. వీరందరూ కూడా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటిదాకా 19 రాష్ట్రాల నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత గరుడ సేవకి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు, సుమారుగా 3.5 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము. గరుడ సేవ రోజు అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ సేవ సాయంత్రం 6:30 నుంచి 11 గంటల దాకా ఉంటుంది. దీంట్లో దాదాపుగా 2 లక్షల మంది గ్యాలరీలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గరుడ సేవ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ లో వేచి ఉండే భక్తులకు సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ ద్వారా దర్శనానికి అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. గరుడ సేవ రోజు 24 గంటల పాటు ఘాట్ రోడ్డు అలాగే కాలినడక రూట్లు కూడా ఓపెన్ చేసి ఉంచడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలని 7వ తారీఖు 9 గంటల నుంచి 9వ తారీఖు 6 గంటల దాకా, ఉదయం 6 గంటల దాకా రద్దు చేయడం జరిగింది. పార్కింగ్ సంబంధించి గరుడ సేవలో ప్రత్యేక ఏర్పాట్లు, తిరుపతిలో 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాము. అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు పైకి రావచ్చు. మొత్తం ఆ రోజు 3000 ట్రిప్పులు చేయడం జరుగుతుంది 410 వెహికల్స్ ద్వారా. ఆ రోజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో ఉదయం 7 నుంచి రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. చక్ర స్నానం రోజు ఆ రోజు ఎక్కువ మంది పుణ్య స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సెక్యూరిటీకి సంబంధించి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే పోయినసారితో చూస్తే ఏ విధంగా ఏర్పాట్లు కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉండబోతున్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాం. శ్రీవారి సేవకుల్లోనే పోయిన సంవత్సరం 3000 మందిని ఉపయోగించడం జరిగింది. ఈసారి 4000 మంది సేవలను అందిస్తున్నారు. అలాగే ఎల్ఈడి స్క్రీన్స్ 28 స్క్రీన్స్ అన్ని రోజుల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. పోయినసారి 3 రోజులు చేయడం జరిగిందని తెలిసింది. అలాగే కల్చరల్ టీమ్స్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి 12 రాష్ట్రాల నుంచి పోయిన సంవత్సరం వస్తే ఈసారి 21 రాష్ట్రాలని అడగడం జరిగింది. 19 ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి పోయినసారి అదనంగా 267 సిబ్బందిని వినియోగిస్తే ఈసారి 595 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నాము. అలాగే గ్యాలరీలో ప్రత్యేకంగా అంటే వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఎక్కువగా పెట్టడం అవసరం ఉందని చెప్తే మనకి పోయిన సంవత్సరం కన్నా 11 అధికంగా పెడుతున్నాము. టాయిలెట్స్ 87 సీట్స్ లాస్ట్ టైం పెడితే ఈసారి 98 పెడుతున్నాము. అలాగే సూపర్విజన్ స్టాఫ్, ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ప్రాపర్ గా సూపర్విజన్ లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి పోయినసారి 8 మందిని ఉపయోగిస్తే ఈసారి 49 మందిని సూపర్విజన్ స్టాఫ్ ని ఉపయోగిస్తున్నాము. అలాగే అన్నదానానికి సంబంధించి పోయినసారి 8,43,000 పోర్షన్స్ చేస్తే ఈసారి 11,43,000 పోర్షన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ విధంగానే
అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పులిహార 1,75,000 చేస్తే లాస్ట్ టైం, ఈసారి 2 లక్షలు. అలాగే పాలు పోయినసారి 1,00,000 మందికి ఇస్తే ఈసారి 1,90,000కి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే వారికి సంతృప్తికరంగా ఇవ్వాలి అనేది, సేవలు అందించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమం 4వ తారీఖు 5వ తారీఖున ఉంటుంది. 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను స్వామివారికి ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత ఈ క్యాలెండర్ లో అక్టోబర్ 5 నుంచి తిరుమల, తిరుపతిలో భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 2వ వారం నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత తొలి రోజు వాహనమైన పెద్ద శేష వాహనంలో పాల్గొంటారు. ఓపెనింగ్స్ లో ఒక్కలమాత కేంద్రీయ వంటశాలని ప్రారంభిస్తారు. కేంద్రీయ వంటశాల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఉంది. ఇది 13,45,00,000తో ఈ నూతనంగా నిర్మించడం జరిగింది. దీంట్లో ఆధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 1,20,000 మందికి ఇక్కడ నుంచి రోజు ఆహారాన్ని తయారు చేయొచ్చు. దీంట్లో ఆవిరి మీద పనిచేసే బాయిలర్స్, కోల్డ్ స్టోరేజ్, మిల్క్ కి, వెజిటబుల్స్ కి కోల్డ్ స్టోరేజ్, తర్వాత కుకింగ్ వెసల్స్, ఫ్లోర్ మిల్స్, మెషిన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు PSC 2 లో ఉన్న చిన్న కిచెన్ పాతదైపోయింది. సో దాన్ని రిప్లేస్ చేసి ఇది కొత్తగా కట్టడం జరిగింది. దీని ద్వారా CRO, సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు, PSC యాత్రికులు, PSC లో ఉన్న యాత్రికుల కోసం రామ్ బగీచా గెస్ట్ హౌస్, బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆహారపు కౌంటర్లు, తర్వాత క్యూ లైన్స్ కృష్ణతేజ నుంచి ఆక్టోపస్ దాకా 10,000 నుంచి 15,000 మందికి ఇవ్వచ్చు. అలాగే PSC 5 కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 10,000 మందికి అన్నప్రసాదాలు అందించడానికి, ఇక్కడ నుంచి అందించడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. క్యాలెండర్ల విషయానికి వచ్చేటప్పటికి 12 పేజీల క్యాలెండర్లు 13,50,000, పెద్ద డైరీలు 8,25,000, చిన్న డైరీలు 1,50,000, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1,25,000, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10,000, 6 షీట్ క్యాలెండర్లు 50,000, ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది. ఇవన్నీ కూడా టీటీడీ తరఫు నుంచి చేసిన ఏర్పాట్లు. వాటర్ అరేంజ్మెంట్ అందరికీ కూడా గరుడ వాహనం రోజు కూడా అందరికీ కూడా అరేంజ్ చేస్తున్నాం. అందరికీ కూడా మాక్సిమం పాసిబుల్ భక్తులకి ఎంతమందికి వీలైతే అంతమందికి దర్శనం అయ్యేలాగా మనం ప్రయత్నిస్తున్నాము. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు, కొంతమంది వాహన సేవలకి వచ్చి వాహనాలంటే గరుడ సేవ రోజు ముఖ్యంగా ఈ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు చేసుకోగలరు. ఆ తర్వాత సుపథం ఎంట్రీ, అలాగే మిగిలిన కార్నర్స్ నుంచి ఎంట్రీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. డిస్ప్లేస్ పెట్టడం జరిగింది, 28 డిస్ప్లేస్ పెట్టాము. 28 డిస్ప్లేస్ ద్వారా కూడా వీక్షించవచ్చు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. తొలి రోజు ఉదయం ఆది దంపతులు భృంగి వాహనంపై వేంచేసి పూజలందుకోగా సర్వశక్తి రూపిణి జగన్మాత శ్రీ భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకరణలో భక్తకోటిని తరింపచేశారు. కళా సాంస్కృతిక నీరాజనాలు, భక్తుల దైవనామ స్మరణలతో శ్రీశైల మహాక్షేత్రం ఆద్యంతం ఆధ్యాత్మిక ఉత్సవ రమణీయమతో ప్రకాశవంతంగా వెలుగొందుతోంది. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో, కలశ స్థాపన అలంకారంలో, చొప్పరంపై దేదీప్యమాన అలంకారాలలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆనందకర్పూర హారతులను అందజేశారు.
కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇక తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి ఉత్సవాలకు అంకురార్పణ జరిపారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు గురువారం సాయంత్రం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాలలో పర్యటించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీవారి ఆలయం నుండి బయలుదేరి వాహన మండపం వద్దకు విచ్చేశారు. ప్రతిరోజు స్వామివారు ఉదయం రాత్రి వాహన సేవలలో భాగంగా వాహనంలో కొలువుదీరడానికి ఆలయం నుండి రానున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్తో కలిసి ఈవో, అదనపు ఈవోలు వాహన మండపం తదితర ప్రాంతాలలో పర్యటించి పలు అంశాలపై చర్చించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పూర్ణాహుతి సమర్పించి భక్తులు తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు బాలాత్రిపుర సుందరి అలంకరణలో కటాక్షించిన గంగమ్మ తల్లిని దర్శించుకుని తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల నాద నీరాజన వేదికపై శుక్రవారం నుండి వేద విద్వత్ సదస్సు మంగళకరంగా ప్రారంభమైంది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు ఉదయం ముందుగా వేద పండితులు వేద పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి కెఈ దేవనాథన్ వేదం ఆధునిక విజ్ఞానం అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం.
గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగర వాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులను అందజేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. స్నానపీఠంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవ మూర్తులను భగవద్ రామానుజులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఇక ఇటు నంద్యాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆ తరువాత పులివాహనంపై అమ్మవారిని సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి గ్రామోత్సవం జరిపారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తొలి రోజు శైలపుత్రి అలంకరణలో పూజలు జరిగాయి. అనంతరం సాయం సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని సౌభాగ్యకారకమైన పసుపుతో సర్వమంగళ ప్రదాయినిగా అలంకరించి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరులోని గిరింపేటలో భక్తుల కోరిన కోర్కెలను తీర్చే దేవతా శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సిరుల శ్రీ మహాలక్ష్మిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ మహాలక్ష్మి అలంకరణలోని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ కాంతుల్లో మెరిసిపోతోంది. ఉత్సవాల్లో భాగంగా జగదాంబ శ్రీ భువనేశ్వరి దేవి భక్తుల కష్టాలను తొలగించే భవానీ రూపంలో కొలువు తీరి పూజలందుకున్నారు. అనంతరం అమ్మవారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సింహపురి వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మను సేవించి తరించారు. అలాగే ఇటు నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి భవానీ అలంకరణలో పూజలు జరిగాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస కళ్యాణం మంగళకరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలతో సేవించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు
నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. అలాగే ఇటు ఒంగోలు నగరంలోని పలు ఆలయాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయాలలో బారులు తీరి అమ్మలగన్న అమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో దేవీ నవరాత్రులు సంప్రదాయబద్ధంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా జగన్మాత శ్రీ జ్ఞానాంబికకు అర్చకులు శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు మహబూబ్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తుల ఇష్టదేవత శ్రీ రేణుకాదేవి తొలి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వెంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని లక్ష్మీ మండపంలో శ్రీ మహాలక్ష్మీదేవిని అమ్మలగన్న అమ్మ రూపంలో ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో ఉత్సవాలను ప్రారంభించారు. అలాగే ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువుతీరి పూజలందుకుంటున్న త్రిశక్తి రూపిణి లోవశ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి దివ్య ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తుల సమక్షంలో త్రిశక్తుల రూపంలో స్వయంభువుగా కటాక్షిస్తున్న శ్రీ తలుపులమ్మ తల్లికి విశేష అలంకరణలతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఇక ఇటు శ్రీకాళహస్తి పట్టణంలో కనకాచలంపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో దేవీ నవరాత్రులు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా అమ్మవారికి మంగళాభిషేకాలను జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 63,376 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,146 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,56,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.